కాలేజీ రోడ్డులోని గార్డెన్ హాల్లో కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి ప్రతిభ కనబరిచిన పేద విద్యార్థులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. 10వ తరగతిలో 94% మార్కులు సాధించిన ఎస్డి మొహమ్మద్ ఇమ్రాన్, 97% మార్కులు సాధించిన టి సత్యప్రసాద్ లకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, ప్రత్యేక అతిథిగా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఏల్చూరి వెంకటేశ్వర్లు హాజరయ్యారు. పెద్దలు మాట్లాడుతూ విద్యార్థులు చదువును కష్టంగా కాకుండా ఇష్టంగా చదివితే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి చైర్మన్ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, సంఘ సేవకులు, స్నేహశీలి, మంచి మనుషులు ఉగ్గిరాల సీతారామయ్య గారికి, అలాగే మన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, ప్రముఖ వ్యాపారవేత్త మన ఏల్చూరి వెంకటేశ్వర గారికి, అలాగే ప్రగతి వెంకటేశ్వరరావు గారు, అలాగే మన పావులూరి సుబ్బారావు గారు, పిడికి శ్రీనివాసరావు గారు, శివాజీ గారు, సాయి గారు, అందరికీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఈరోజు ఈ కార్యక్రమం ఏంటంటే కేఎస్ఆర్ నేతాజీ మిత్ర మండలి తరఫున గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నటువంటి మొహమ్మద్ ఇమ్రాన్ అనేటువంటి బాబుకి 600 మార్కులకి 552 మార్కులు రావడం చిరు సన్మానము అండ్ మరియు ఒక స్కాలర్షిప్, అలాగే టి సత్యప్రసాద్ అని ఆ బాబు కూడా 600 మార్కులకి 575 మార్కులు సాధించాడు. ఆయన కూడా చిరు సహకారము ప్లస్ మన స్కాలర్షిప్లు ఇవ్వడం జరుగుతుంది. మా నేతాజీ మిత్రమండలి తరఫున సమాజానికి అనేక కార్యక్రమాలని అందిస్తున్నాము. ముందుగా మన పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అది ఒకళ్ళగా, ఇద్దరుగా, ముగ్గురుగా అనేది కాకుండా మంచి మార్కులతో పాస్ అయిన వాళ్ళకి ఒక పారితోషికం లాంటిది. ఎందుకంటే మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం అనేది భవిష్యత్తులో ఇప్పుడు 572 వచ్చినాయి, 52 వచ్చినాయి, 78 వచ్చినాయి. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్, స్నేహశీలి, సేవా తత్పరుడు, ప్రముఖ వ్యాపారవేత్త, చాలా కార్పొరేటర్గా కూడా చేశాడు, ఎల్గర్ క్లబ్లో కూడా చేశాడు. ఆయన మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నేతాజీ మిత్ర మండలి ద్వారా అనేక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ, ముఖ్యంగా విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి శ్రీనివాసరావు గారికి ముందుగా అభినందనలు తెలుపుతున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాల వలన సమాజంలో మీకు ఎంత సహకరించారనేది కాదు, ఇది మీకు స్ఫూర్తి. ఈ రోజున నీ 552 మార్కులు కాదు ముఖ్యం, నీ ఎంత ముందుకు పోవడానికి ఈ సన్మానం ద్వారా నీకు ఒక స్ఫూర్తి కలుగుద్ది. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని చక్కగా, అందులో మీరిద్దరు కూడా ఇది ప్రైవేట్ స్కూల్లో చదివారంటున్నారు, ఇదే గవర్నమెంట్ స్కూల్స్. అది చాలా గొప్ప విషయం. ఇంత మార్కులు ప్రైవేట్ స్కూళ్ళకి, ఈ గవర్నమెంట్ స్కూళ్ళకి రావడం అనేది నిజంగా చాలా గ్రేట్. మీ ఇద్దరిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. మిర్చి యార్డ్ డైరెక్టర్ గా చేసినటువంటి ప్రగతి వెంకటేశ్వరరావు గారు, మరియు జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి, ప్రజెంట్ ఇప్పుడు నేతాజీ మిత్ర మండలిలో సహకార చైర్మన్ గా పనిచేస్తున్నారు. ఆయన కూడా మాట్లాడవలసిందిగా నేతాజీ మిత్ర మండలి చైర్మన్ కొమ్మరపాటి శ్రీనివాసరావు స్పాన్సర్ చేసే కార్యక్రమానికి పాల్గొని నిత్యము మరి అనేక గ్రామాల్లో ఎట్లా స్కూల్ పిల్లలకు పుస్తకాలు ఇవ్వటం కానివ్వండి, మరి స్కాలర్షిప్లు కానీ, మరి ఎట్లే వృద్ధాశ్రమం మేము శ్రీశాన్పేటను తీసుకెళ్ళాడు. అక్కడ టీవీ బహుకరణ చేయటం, కొంత పండు బహుకరణ చేయటం, అలాగే కొనుగోడు అని చెప్పి అక్కడ దేవాలయం లేకపోతే అక్కడ ల్యాప్టాప్ అని, ఇక్కడ మరి పోస్ట్పాడని అనేక గ్రామాల్లో ఈ విధంగా సేవా కార్యక్రమాలు చేస్తా ముందుకెళ్తా ఉంటాడు. అందుకని చెప్పి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. ఇచ్చిన తల్లిని, బాధ్యత నేర్పిన తండ్రిని, విద్య నేర్పిన గురువుని,
పెద్దలని ఎప్పుడైతే గౌరవిస్తారో మీ ఉన్నతికి కూడా అది